హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. వంట సాగరంలో ఇవాల్టి మన రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. ఈ పాయసాన్ని ఎప్పుడెప్పుడు తయారు చేసుకుంటామో అందరికీ తెలుసు. ఏవైనా పండుగలప్పుడు, ఫంక్షన్లప్పుడు, పుట్టినరోజులప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఈ పాయసమే. ఇటువంటి సాంప్రదాయబద్ధమైన ఈ పాయసాన్ని రుచిగా చేసింది చేసినట్లుగా చిక్కబడకుండా అదే కన్సిస్టెన్సీతో ఉండేటట్లుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఎండ్ వరకు చూసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలో 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షల్ని యాడ్ చేసుకున్నాను. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో 1 కప్పు సేమియాల్ని యాడ్ చేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. అవి ఇంచుమించు 200 గ్రాముల వరకు ఉండవచ్చు. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకొని వాటిని మరిగించుకోవాలి. ఇక్కడ ఈ పాలు ఎన్ని తీసుకుంటున్నామో అనేది ఈ పాయసానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ 1:4 నిష్పత్తిలో పాలను తీసుకోవాలి. అంటే 1 కప్పు సేమియాకి 4 కప్పుల పాలు అనేది తీసుకోవాలి. పాలు చిక్కగా ఉంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకొని దానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ నేను 1 కప్పు సేమియాని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకొని నానబెట్టుకుంటే అవి 1/2 కప్పు తయారయ్యాయి. మొత్తం కప్పున్నర. వీటికి నేను 6 కప్పుల పాలని యాడ్ చేశాను. పాలు ఈ విధంగా బాగా బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు పాలను బయటికి తీసి ప్రక్కన పెట్టుకోండి. వీటిని చివర్లో కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పాలలో వేయించి పెట్టుకున్న సేమియాని అలాగే నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యాన్ని ఇంతే తీసుకోవాలని ఏమీ లేదు. ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. కానీ మనం ఎంతైతే తీసుకుంటున్నామో దానికి 4 రెట్ల పాలని యాడ్ చేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఒకదానికొకటి కలిసిపోకుండా ఒకసారి బాగా కలుపుకోండి. సేమియా బాగా ఉడికించుకోవద్దు. పట్టుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. వెంటనే షుగర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనము సేమియా సగ్గుబియ్యం కలిపి 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి షుగర్ని కప్పు కానీ లేదా 1/2 కప్పు కానీ తీసుకోండి. షుగర్ తక్కువగా కావాలి అనుకుంటే కొద్దిగా తగ్గించి తీసుకోవచ్చు. ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. పాయసం చిక్కగా ఉంది అనుకుంటే ముందు మనం తీసి పెట్టుకున్న గిన్నెడు పాలని యాడ్ చేసుకోవచ్చు. లేదా నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది, నేనేమీ యాడ్ చేయట్లేదు. మధ్యలో కొద్దిగా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు ఈ పాలని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ.